అప్పుడది అప్పటి మాజీ మంత్రి హరిరామ్ జోగయ్య, అతను కాపుర్గంజ్ సంబంధించిన వ్యక్తి. అతను ఆత్మకథలో రాశారు. ఏమని రాశారంటే, కొంతమంది రంగా గారిని చంపాలని చెప్పి కొంతమంది తెలుగుదేశం నాయకులు, ఎందుకంటే అప్పుడు రాజకీయపరంగా ఎదుగుతున్నాడు, అతను ఎలా నచ్చాలి, అతను చంపాలని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళారని చెప్పి, ఎన్టీఆర్ గారు ఇలాంటి హత్య రాజకీయాన్ని ప్రోత్సహించని చెప్పారని చెప్పి అతను తన ఆత్మకథలో రాశారు. సో ఇలా కొంతమంది తెలుగు అది రాసిన బాగా చర్చ అయింది. సో కొంతమంది తెలుగుదేశం పార్టీ, అందులో ముఖ్యంగా దేవినేని నెహ్రూ ఎన్టీఆర్ గారిని అడిగని చెప్పి ఎన్టీఆర్ కోసం ఇచ్చని చెప్పి అన్నాడు. అయితే చాలామంది చెప్పింది అంటే, ఎన్టీఆర్ తెలిసి కూడా చూసి చూడనట్టుగా వదిలేశారని చెప్పి, ఎందుకంటే అంత పెద్ద నాయకుడికి సెక్యూరిటీ ఇవ్వకుండా వదిలేశారని చెప్పి, అప్పటికే అందరికీ తెలుసు అతని పైన హత్య ప్రయత్నం జరుగుతుందని చెప్పి, అసలు ఎన్టీఆర్ తెలుసు కూడా చూసి చూడనట్టుగా వదిలేశారని చెప్పి తెలుగుదేశం నేతలు